దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ వర్తమానములు ఉంచిన నా సహోదరి సహోదరులకు ప్రభుయేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఈ సాయంకాలపు ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి నాతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని వాక్య అంశము దేవునికి ఇష్టమైన మనుషులు. ఎవరు దేవునికి ఇష్టమైన వారు? వారు ఏ క్రియలు చేశారు? వారు దేవునితో ఎలా ఉన్నారు? వారి యొక్క భక్తి ఏంటో మనము ఈ లేఖన భాగంలో చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనములు చూసినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచువారు మరియు దేవునితో నడిచేవారు లేదా దేవుని వాక్యము ప్రకారం నడిచేవారు ఈ భూమి మీద దేవునికి ఇష్టమైన మనుషులు అని సాక్ష్యాన్ని పొందారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టమైన వాడుగా నీవు ఉండాలంటే నీవు దేవుని యందు విశ్వాసము ఉంచాలి. మరియు దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, దేవుని వాక్యానుసారంగా నీవు జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని యందు నీవు ఇష్టడు అనే సాక్ష్యాన్ని పొందుకుంటావు. మరియు రోమపత్రిక 14వ అధ్యాయము 17-18 వచనములను చూసినట్లయితే, దేవునికి ఇష్టమైన వారు ఎలా ఉండాలో ఇక్కడ రాయబడి ఉంది. వారు ఎలా ఉండాలట? వారు దేవుని రాజ్యమును మరియు నీతిని మరియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును వెతికేవారుగా ఉండాలట. సహోదరి సహోదరుడా, నీవు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలనుకుంటున్నట్లయితే నీవు ఈ విధముగా ఈ భూమి మీద బ్రతకాల్సిందే. దేవుని రాజ్యాన్ని వెతికేవాడుగా ఉండవలసిందే, ఆయన నీతిని వెతికేవాడుగా ఉండవలసిందే, ఆయన సమాధానం వెతికేవాడుగా ఉండవలసిందే, పరిశుద్ధాత్మ అందలి ఆనందము కోరేవాడుగా నీవు ఉండవలసిందే. అలా ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నీవు ఇష్టడుగా సాక్ష్యాన్ని పొందుకుంటావు. ఆమేన్. మరి దేవునికి ఇష్టలుగా ఉన్నవారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదములు ఏమిటి? లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము, ఈ భూమి మీద ఆయనకు ఇష్టలైన వారికి సమాధానమును కలుగు చేస్తారట. ఆమేన్. అన్ని ఆశీర్వాదముల కంటే విలువైన గొప్పదైన ఆశీర్వాదము సమాధానము. మీ గృహములలో దేవుడు సమాధానము అనే ఆశీర్వాదమును నింపునుగాక. మీ కుటుంబంలో దేవుడు సమాధానము అనే గొప్ప దీవెన నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మలను కాపాడి మా ప్రయాణంలో పనుల్లో తోడుగా ఉండి మమ్మలను రక్షించిన మా యేసయ్య మీకు వందనాలు. గత నెలంతా కాపాడిన దేవుడు ఈ నెలంతా మమ్మల్ని కాపాడండి. ముందు వెనక కుడి ఎడములను ఆవరించి మమ్మలను రక్షించండి. ఈ రాత్రి మంచి ఆరోగ్యమును, మంచి నిద్రను, మంచి సమాధానం మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.